అందరికీ నమస్కారం। ఈ వీడియోలో నేను పోలి పాడ్యమి పూజకు కావాల్సిన ముఖ్య పూజా సామాగ్రి, అలాగే తులసి కోట దగ్గర మనం పూజకి ఏ రకంగా సిద్ధం చేసుకోవాలి, అరటి డొప్పల్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎక్కువసేపు నీళ్లలో అరటి డొప్పల్లో ఉన్న దీపాలు వెలగాలంటే చేసుకోవాలి, ఏం చెయ్యాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। మొదటిసారి ఛానల్ని చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి। అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। పోలి పాడ్యమి రోజున తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలోనే లెగిసి పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని తులసి కోట దగ్గర గాని, చెరువు దగ్గర గాని, లేదంటే నూతి దగ్గర గాని మీకు ఎక్కడ వీలైతే అక్కడ ఈ పూజని చేసుకుంటాం। ఇలా తులసి కోట దగ్గర మీకు అందుబాటులో ఉన్న రాగి పాత్ర గాని చక్కగా పువ్వులు అన్ని వేసుకొని సిద్ధంగా పూజకి ఉంచుకోండి। ఈ పోలి పాడ్యమి రోజున ముఖ్యంగా మనకి కావాల్సింది అరటి డొప్పండి। ఈ అరటి డొప్పలోనే మనం దీపాలు వెలిగించి నీళ్లలో వదులుతాం। ఈ దీపాలని కొంతమంది ఇంత తీరుని బట్టి ఉంటుంది, కొంతమంది 33 ఒత్తులు వెలిగిస్తారు, కొంతమంది 27 నక్షత్రాలకి గాను 27, లేదు అంటే కొంతమంది 2 ఒత్తులు, అలా వాళ్ళ ఇంటి తీరుని బట్టి ఉంటుందండి। ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఈ పోలి పాడ్యమి రోజున ఈ 33 దీపాలు వెలిగించినా అదే ఫలితం వస్తుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు। ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి అరటి డొప్పని ఎలా చేసుకున్నానో, దీంతో పాటు పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకోండి। పసుపు, కుంకాలు, అక్షింతలు, బియ్యపిండి, గంధము, దేవుడికి నైవేద్యం పెట్టడానికి వడపప్పు, సలిబిడి, పాయసము, తాంబూలము, పువ్వులు, వ్రతకథ పుస్తకము, ఆవు నెయ్యి, పంచపాత్ర, తర్వాత పసుపు గణపతి, హారతి ఇవ్వటానికి హారతి పళ్ళం, గంట, అగరబత్తులు, కర్పూరం, అగ్గిపెట్టి, మొత్తం పూజకు కావాల్సిన సామాగ్రి అంతా ముందుగానే సిద్ధం చేసుకొని ఉండండి। వీటితో పాటు ఇంకా వస్త్రాలు, యజ్ఞోపవీతాలు, ఒత్తులు, మామూలు దీపారాజనకి వెలిగించుకోవటానికి, పిండి దీపం వెలిగించుకోవటానికి పిండి ప్రమిద, ఇవి కూడా అన్ని సిద్ధం చేసుకోవాలండి। వీటితో పాటు తులసి కోట దగ్గర శుభ్రం చేసుకొని శంకు చక్రాలు, పద్మం అన్ని ముగ్గులు వేసుకొని తమలపాకు మీద విఘ్నేశ్వరుణ్ణి, అలాగే దీపాలు వెలిగించుకోవటానికి ప్రమిదలు అన్ని కూడా సిద్ధం చేసుకొని ఉంచండి। ఏదైనా తాంబాళంలో గాని నీళ్లు అన్ని పోసుకొని పువ్వులన్నీ అలంకరించుకొని సిద్ధం చేసుకోండి। విన్నారు కదా, పోలి పాడ్యమి రోజున మనకి ముఖ్యంగా కావాల్సిన పూజా సామాగ్రి, అలాగే తులసి కోట దగ్గర దీపాలు వదలటానికి మనం ఏ రకంగా అరటి డొప్పల్లోని దీపాలను, అలాగే నీటిలో దీపాలను వదలటానికి ఎలా సిద్ధం చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను। సెలవు మరి, సర్వం ఈశ్వరార్పణమస్తు। స్వస్తి।